బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. నానిగారు, మీరు ఈ ఊరికి ప్రచారానికి వస్తున్నారంటే చిన్న పెద్ద మహిళలు అందరూ తరలి వచ్చారు. వాళ్ళ ఆదరాభిమానాలు చూస్తుంటే ఎట్లా? ఈ ఊరు గత 3 సార్లు నేను తెలుగుదేశంలో పోటీ చేసినప్పుడు, వైసీపీలో పోటీ చేసినప్పుడు 3 సార్లు కూడా నాకు మెజార్టీ వచ్చింది ఇక్కడ. ఇది చాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి విలేజ్. ఇక్కడ ఆదరణ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. ఇక్కడ చాలా డిఫరెంట్ వేరే వేరే ఇతర వృత్తుల వాళ్ళు ఉన్నారు. అలానే చిన్న చితక ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానివ్వండి, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానివ్వండి, మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు, ఎలాంటి ప్రామిస్ చేస్తున్నారు? అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అందరికి కూడా అందినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని వ్యక్తిగతంగా కూడా కొన్ని సహాయాలు అడుగుతుంటారు, అవన్నీ కూడా మేము తప్పకుండా నెరవేరుస్తూ ఉంటాం. ఇది కొంచెం మారుమూల గ్రామం. ఈ గ్రామంలో కూడా చాలా మంది మీపై నమ్మకం, జగన్ పై నమ్మకం పెట్టుకున్నారు. వాళ్లే మాకు భరోసా, వాళ్లే మాకు జీవితాన్ని ఇస్తాము అంటున్నారు. సో వాళ్ళకి ఇంకా ఈ ఊరిని ఇంకా అభివృద్ధి చేయడానికి మీ దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉంది? ఇది మెగా ఇంజనీరింగ్ వర్క్స్ కృష్ణారెడ్డి గారు, పిపి రెడ్డి గారి సొంత గ్రామం. వాళ్ళ చారిటీ నుంచి కూడా చాలా ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఇక్కడ ఈ గ్రామంలో మంచినీరు కానీ, రోడ్లు కానీ, లేకపోతే మౌలిక వసతులు కానీ అన్నీ ఉన్నాయి. 2 సచివాలయాలు ఉన్నాయి ఇక్కడ, ఆర్బికే సెంటర్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు తప్పించి పెద్దగా పరిష్కరించాల్సినటువంటి సమస్యలు లేవు. Perfectly, we are full happy about this. ఈ ఎడ్యుకేషన్ గురించి అయితే కంప్లీట్గా, నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఇన్ అగ్రికల్చర్ ఎక్సెట్రా ఎవ్రీథింగ్ ఫైన్. సో ఏంటి నమ్మకం మీకు నానిగారు? నమ్మకం అంటే ఆయన మాలోనే ఉండి మాకు అన్నీ చేస్తారు, ఎప్పుడు మాకు అవైలబుల్గా ఉంటారు. అందుకే మేము ఆయన గెలిపించుకుంటాం, పక్కా ఆయన గెలుస్తారు. మహిళలందరూ ఇటు నానిగారికి సపోర్ట్ చేస్తున్నారు. ఒక మహిళా శక్తిలా అందరూ కదలొస్తున్నారు. ఏంటి మహిళలందరికి కాదు మేడం, గుడివాడ మొత్తంలో లేడీస్ అందరికి కూడా నాని అన్నగారు ఒక తండ్రిలా, ఒక అన్నలాగా ఆదుకుంటారు మేడం. ఆపత రంగాల్లో ఆదుకుంటారు మేడం. మన ఇళ్ల పట్టాలు కూడా రిజిస్ట్రేషన్ చేయించిన వాళ్ళు ఎవరున్నాడు మేడం? చెప్పండి మీరు. గత ప్రభుత్వం ఏం చేసింది? ఏమీ చేయలేదు. మన ప్రభుత్వం జగన్ గారు సూపర్గా చేశారు. జగన్ గారి పరిపాలన చాలా బాగుంది మేడం. ఈ ఇంట్లో ఈ పథకం లేదన్న ఇల్లు లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక పథకం వస్తూనే ఉంది. ఆంధ్రప్రదేశ్లో జగన్ అన్న గుండె చప్పుడు ఎలా ఉంటుందో, గుడివాడలో కొడాల నానిగారి గుండె చప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఒక నానిగారే కాదండి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన 170 సీట్లలో 140కి పైన గెలుస్తాం మేము. ఒక నానిగారే కాదండి, రాష్ట్రంలో మెజారిటీ ఆఫ్ ది పార్ట్ వైసీపీ గెలుచుకోబోతుంది. ఎంపీ స్థానాల్లో కూడా మెజారిటీ ఆఫ్ ది పార్ట్ వైసీపీనే గెలుచుకోబోతుంది. మీ ఊరికి జరిగిన మేలు ఇది జరిగిందని కాదు, ప్రతి ఒక్కటి జరుగుతుంది. చిన్నపిల్లల కాడి నుంచి వృద్ధాక్షంలో ఉన్న వాళ్ళ వరకు సమస్తం ఇంటికి ఫంక్షన్లు, అమ్మఒడిలు, ముందు మెయిన్ లేని వాళ్ళకి బాగా మేలు జరుగుతుంది. అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది. ఇది జరగలేదు అంటాకి లేదు. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి.